భూమి నానా అని పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే చిరక్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళాక ఇలా పిలవకు అని ఈ విధంగా చెప్పగానే, నానా ఇంతసేపు మీరు చెప్పింది విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది వినండి అని ఈ విధంగా భూమి చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నానా మీరు ఆ ఇంటికి వెళ్ళకన్నారు కదా, అందుకే గుడికి వెళ్ళాను. అప్పుడే గగన్ నాకు కలిశాడు. ఆంటీ పూరి ఎలా ఉన్నారో అడగడానికి వెళ్ళాను అంతే, కానీ తను ఐ లవ్ యూ అని చెప్తాడని అసలు ఊహించలేదు. అప్పుడే మీరు వచ్చారు. నాకు ఈ ప్రేమ వద్దు అని చెప్పే టైంలోనే మీరు వచ్చారు నాన్న అని ఈ విధంగా భూమి చెప్పగానే, ఇక వెంటనే చంద్ర భూమిని హక్ చేసుకుంటూ ఉంటాడు. నాకు తెలుసమ్మా, నువ్వు నాకు నచ్చని పని చెయ్యవని నాకు తెలుసు. నువ్వు వాళ్ళ కోసం ఆలోచించడం నీ మంచితనం, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచించకమ్మా అని ఈ విధంగా చెప్పగానే ఇక భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ బార్లో కూర్చొని ఉంటాడు. ఈరోజు మర్చిపోలేని రోజు. ఈరోజు భూమి నా కొడుకు ఒక్కటైన రోజు. ఈ ఎక్సైట్మెంట్ ఇంటికి పోయే వరకు ఎందుకు ఆపుకోవాలి? ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. అదే బార్ షాపుల్లో గగన్ కూడా కూర్చొని ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి? నాకు మత్తు ఎక్కేలా ఒక మంచి మందు ఇవ్వండి అని ఈ విధంగా గగన్ చెప్తూ ఉంటాడు. సరే సరే అని వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే కృష్ణప్రసాద్ మీరకు కాల్ చేస్తూ ఉంటాడు. హలో మీరా, భూమి హ్యాపీగా ఉందా, సంతోషంగా ఉందా అని ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఏమో అండి, అసలు ఏం జరిగిందో ఏమైందో నాకు తెలియదు. అన్నయ్య భూమిని కోపంగా రూమ్లోకి తీసుకొని వెళ్ళాడండి అని ఈ విధంగా మీరా చెప్తూ ఉంటుంది. ఏంటి, భూమి వెళ్ళడం చూశాడా ఏంటి అని ఈ విధంగా కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు గగన్ భూమి కోసం చాలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ దగ్గరికి చేరి వస్తూ ఉంటాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు, నువ్వు మందు తాగడం ఏంటి అని ఈ విధంగా చెర్రి అనగానే, నేను ప్రేమలో పడ్డాను. ఏంటి సుధరా, మళ్ళొకసారి చెప్పు. నేను ప్రేమలో పడ్డాను. ఓ మై గాడ్, నేను విన్నది నిజమే. ఆ లక్కీ పర్సన్ ఎవరో, తన మనసులో ఏముందో తెలియదు కదా, అప్పుడే తన నేమ్ చెప్పడం ఏంటి అని ఈ విధంగా గగన్ చెప్పగానే, ఏంటి సోదరా, ఏదన్నా ప్రేమ విషయం ఉంటే చెప్పుకోవాలి, నువ్వేంటి పేరు కూడా చెప్పట్లేదు? పేరు చెప్పడం కాదురా, ఇప్పుడు పేరు చెప్తే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆహా, ఇప్పుడు నువ్వు నాకు చెప్తే నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటున్నావా? ఇప్పుడు నువ్వు నాకు చెప్తే ఈ ఊరంతా నీ కోసం బ్యాడ్గా చెప్తున్నా అంటున్నావా? అరే అది కాదురా, మరి ఏంటంటావు? ఏంటి చెప్పు. చెప్పకుంటమైతే నువ్వు పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడైనా తెలుస్తుంది కదా, నా పక్క పంటి మా వదిన కూర్చుంటుంది కదా, అప్పుడైనా నేను చూస్తానులే అని ఈ విధంగా చెరి చెప్తూ ఉంటాడు. సరే కానీ అదంతా మ్యాటర్ వదిలే, కానీ అసలు ఏం జరిగింది చెప్పు. నేను గుడికి రమ్మన్నాన్రా ఆ అమ్మాయిని. నువ్వు రమ్మంటే వస్తుంది కదా. వచ్చిందిరా. నేను ఆ అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పాను. అప్పుడే ఒక అతను వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఓ, వాళ్ళ నాన్ననా? కాదురా. లేకపోతే వాళ్ళ రిలేటివ్సా? కాదురా. మరి ఎవరు కాకుంటే నువ్వెందుకు అలా ఊకున్నావు? నీ మీద చెయ్యేస్తే నువ్వెందుకు ఊకున్నావు సోదరా? తను ఎవరు, తనకు ఏమి కాదురా. మరి ఏం కానప్పుడు నువ్వు తనను ఎగిరి కొట్టాల్సింది కదా. కొట్టాల్సిందేరా, కానీ తనకి ఇంపార్టెంట్ ఇస్తుంది కాబట్టి ఊరుకున్నాను, లేదంటే తనను చంపేసేవాణ్ణి అని ఈ విధంగా గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మా వదిన నీకు ఐ లవ్ చెప్పలేదా? చెప్పే టైంలో తను వచ్చి తీసుకొని వెళ్ళాడు. అయితే నిన్ను ఏమన్నా వందా? ఏమనలేదు, ఏడుస్తూ ఉంది. అయితే నిన్ను ప్రేమిస్తుంది. ఏంటి, ప్రేమిస్తుందా? అవును. ఎవరైనా నచ్చకుంటే ప్రపోజ్ చేశారనుకో, వెంటనే నాకు నచ్చలేదని చెప్పేది. లేదంటే
తన పక్కన రిలేటివ్స్ ఉన్నారంటే చెప్పందుకొన మరి చెప్పేస్తుంది. కానీ అలా చెప్పకుండా మౌనంగా ఉందంటే తనకు నువ్వు నచ్చావు. పక్కన రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఊరుకుంది. లేకుంటే తను నీకు ప్రపోజ్ కూడా చేసేది అని ఈ విధంగా చెర్రీ చెప్తూ ఉంటాడు. అవును కదా, థ్యాంక్ యూ, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి నాకు హెల్ప్ చేసావు అని ఈ విధంగా గగన్ చెర్రీని హక్ చేసుకుంటూ ఉంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అడగగానే, లేదు మామయ్య, నేను ఏడుస్తలేను అని ఈ విధంగా భూమి చెప్తూ ఉంటుంది. ఇదిగో చూడమ్మా, మనం కావాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏడ్చినా బాధపడినా త్వరగానే తెలుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని ఈ విధంగా అనగానే, ఏంటి నా కొడుకు నిన్ను ప్రపోజ్ చేయలేదా? లేదు మామయ్య, చేశాడు. అయితే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు అన్నది నిజమే, తను నాకు ప్రపోజ్ చేశాడు మామయ్య. మరి ఈ కన్నీళ్ళు ఎందుకమ్మా అని ఈ విధంగా అడగగానే ఇక భూమి జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. మరి నువ్వు నా కొడుకుకి చెప్పు, నేను ప్రేమిస్తున్నానని చెప్పు. లేదంటే వాడు నువ్వు మౌనంగా పోయావని నిన్ను కోపంగా ఉంటాడమ్మా అని ఈ విధంగా చెప్పగానే, అవును మామయ్య, ఒక దిక్కు కన్న వాళ్ళను వదిలేయక ప్రేమించోని దగ్గరికి రమ్మనక నేను కొమ్ములి కొమ్ములి ఏడుస్తున్న మామయ్య. నాట పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అని ఈ విధంగా భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.